ఒకప్పుడు పెళ్ళి అంటే 3 ముళ్ళు 7 అడుగులు జన్మజన్మల బంధమని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు అదే బంధం 7 నెలలు కూడా నిలవడం లేదు అని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. చిన్న గొడవ, ఒక చిన్న అనుమానం, ఇంకో వ్యక్తిపై మోజు లేదా డబ్బు, ఇవే ఇప్పుడు ప్రేమను పక్కన పెట్టి ప్రాణాలు తీసే స్థాయికి తీసుకెళ్తున్నాయి. కట్టుకున్న వాళ్ళ పద్ధతి నచ్చకపోతే మాట్లాడుకోవచ్చు కదా, కుదరకపోతే విడిగా ఉండొచ్చు కదా. ఇవన్నీ కాదంటే చట్టం ఇచ్చిన విడాకుల మార్గం కూడా ఒకటి ఉంది కదా. కానీ ఆప్షన్స్ అన్ని పక్కన పడేసి అడ్డుగా ఉన్నారని చంపేయాలి అనే ఆలోచన ఎలా వస్తుంది? అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా వరుసగా బయటపడుతున్న కేసులు చూస్తుంటే నేటి యువతకు పెళ్లి అంటేనే భయం పుట్టుకొస్తోంది. మరింత షాకింగ్ విషయం ఏంటో మీకు తెలుసా? హత్య చేసిన తర్వాత శవాన్ని దాచేందుకు వేస్తున్న ఎత్తుగడలు, ఎవరో ఊహించని చోట పాతి పెట్టడం, లేదా ప్రమాదంలో చిత్రీకరించడం, లేదా బాత్రూంలోనే సిమెంట్ పోసి దాచేయడం, కొండపై నుంచి తోసేయటం, దూర రాష్ట్రాలకు తీసుకెళ్లి ఆనవాళ్లు చెరిపేయడం, ఇలా ఒక్కో కేసులో ఒక్కొక్క కొత్త పద్ధతి బయటపడుతోంది. హత్య చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వేస్తున్న ప్లాన్లు చూస్తే క్రైమ్ వెబ్ సిరీస్లకే కొత్త కథలు దొరికేలా ఉన్నాయి కదా. 1 కాదు 2 కాదు, దేశవ్యాప్తంగా దాదాపుగా 900కు పైగా కేసులు ఉన్నాయంటే భార్యాభర్తల బంధంలో ఎంతటి క్రైమ్ జరుగుతుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. బయటకు వచ్చినవే ఇన్నైతే ఇక బయటపడని మర్డర్స్ ఎన్నున్నాయో కదా. సాధారణంగా మర్డర్ జరిగితే ఆధారాల చుట్టుపక్కలే ఉంటాయి. కానీ ఇటీవల జరుగుతున్న మర్డర్స్ చూస్తుంటే ఎవరు ఊహించలేకపోతున్నారు కదా. ఒక మహిళ భర్తను చంపి 100 కిలోమీటర్లు తీసుకెళ్లి మహారాష్ట్ర సరిహద్దుల్లో పాతిపెట్టిందని పోలీసులు చెప్తున్నారు. మరో యువతి కాబోయే భర్తను ట్రెక్కింగ్ కు తీసుకెళ్లి కొండపై నుంచి తోసేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఇంకో కేసులో ఇంట్లోనే హత్య చేసి బాత్రూమ్నే సమాధిగా మార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమే సృష్టించింది. మరో చోట పీడితో కలిసి నెలల తరబడి ప్లాన్ వేసి భర్తను అడ్డు తొలగించుకుంది. ఇవి సినిమా కథలు కాదు, సోషల్ మీడియాలో వైరల్ అయిన కల్పిత కథలు కూడా అసలే కాదు. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకొచ్చిన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన నిజ ఘటనలు. ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే కేసులు వింటే పెళ్లి చేసుకున్న వారికే కాదు, పెళ్లి చేసుకోవాలనుకున్న యూత్ కి పెళ్లికి సిద్ధపడాలంటే చావు నుంచి తప్పించుకోవడం ఎలా అనే ట్రైనింగ్ తీసుకునే అంతలా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది 7 అడుగుల బంధానికి ముందే ముగింపు పలికిన దారుణం. పెళ్లిపీటల మీద కూర్చోవలసిన యువకుడు చివరకు శవమై లోయలో తేలాడు. నమ్మకమే పునాదిగా జరిగిన నిశ్చితార్థం ఒక క్రూరమైన ప్లాన్ కు తెరతీసింది. కేతన్ అగర్వాల్, సియా గోయల్ కేసు నేటి కాలపు క్రైమ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. పూణేకు చెందిన 25 ఏళ్ల ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ కు 20 ఏళ్ల సియా గోయల్ తో నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరి పెళ్లికి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ నెలలో వీరిద్దరూ 7 అడుగులు నడవాల్సి ఉండగా అంతలోనే జూన్ 18వ తేదీన సియా పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ లోనావాలాలోని చారిత్రాత్మక లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్ కు వెళ్లారు. అక్కడ ఫోటోలు దిగుతున్న సమయంలో కేతన్ అగర్వాల్ 400 అడుగుల లోయలోకి పడి చనిపోయాడని సియా రోధిస్తూ నాటకం ఆడింది. మొదట్లో పోలీసులు దీన్ని ప్రమాదంగానే భావించారు. కానీ మరుసటి రోజే ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్టులు, ఆమె కళ్ళలో లేని బాధ కేతన్ కుటుంబ సభ్యులకు అనుమానాన్ని కలిగించాయి. పోలీసుల దర్యాప్తులో సియా గోయల్ వేసిన డెడ్లీ ప్లాన్ బయటపడిపోయింది. వాస్తవానికి సియాకు చేతన్ చౌదరి అనే యువకుడితో అప్పటికే రహస్య వివాహం జరిగింది. కేతన్ ను పెళ్లి చేసుకుంటే తన ప్రియుడికి దూరం అవ్వాల్సి వస్తుందని భావించిన సియా దీనికోసం ఆమె తన ప్రియుడు చేతన్ తో కలిసి నెలల తరబడి ప్లాన్ చేసింది. లుల్లానగర్ కొండలపై 3 సార్లు మాక్ డ్రిల్స్ చేసి పక్కగా మర్డర్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. అనుకున్నట్లుగానే కోట అంచిన సియా అండ్ చేతన్ కేతన్ ను బలంగా తోసేశారు కిందకి. ఈ కేసులో సియా చేసిన అతి పెద్ద తప్పు ఆమె డిజిటల్ ఫుట్ ప్రింట్స్. ఆమె తన మొబైల్ నుంచి డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్, రహస్య వివాహ ఫోటోలు గూగుల్ సర్చ్ హిస్టరీ పోలీసుల రికవరీ చేశారు. కేతన్ను చంపే ప్లాన్ సర్చ్ చేసిన తీరు, తన ప్రియుడితో ఆమె జరిపిన కోడెడ్ సంభాషణలో అన్ని ఆధారాలుగా మారాయి. ఒక సినిమా కథలో విలన్ను మించిన ప్లాన్ తో తన కాబోయే భర్త ప్రాణాలు తీసిన సియా చివరికి కటకటాల పాలాయి. ఇల్లంటే ప్రశాంతతకు నిలయం, కానీ అదే ఇల్లు ఒక భయంకరమైన శ్మశానంగా మారితే
నమ్మిన భార్య పక్కన పడుకున్న భర్తను అంతమొందించి ఏకంగా తన అడుగుజాడల్లోనే శవాన్ని దాచిపెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ను ఉలిక్కి పడేలా చేసింది. అక్రమ సంబంధం లేదా ఆస్తి తగాదాలు అని అందరూ అనుకున్నా విచారణలో బయటపడిన నిజాలు మాత్రం సమాజంలోని కుటుంబ బంధాల లోతును తలకిందులు చేశాయి. ఉత్తరప్రదేశ్లోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, భర్త, భార్య, పిల్లలతో ఆ ఇల్లు సంతోషంగానే ఉండేది. బట్ కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. వేధింపులు ఒక స్థాయి దాటడంతో ఆ మహిళ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఒక రాత్రి భర్త గాఢ నిద్రలో ఉండగా ఆమె తన క్రూరమైన ప్రణాళికను అమలు చేసింది. ఏం మాత్రం శబ్దం రాకుండా, ఎవరికి అనుమానం రాకుండా అతన్ని అంతమొందించింది. ఆ తర్వాత ఆమె చేసిన పని చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. సాధారణంగా హత్య చేసిన తర్వాత శవాన్ని బయటకు తరలించే ప్రయత్నం చేస్తారు. ఆమె మాత్రం పోలీసుల కళ్ళు కప్పడానికి అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. తన ఇంట్లోని బాత్రూమ్ ఫ్లోర్ ను తవ్వి అందులో భర్త మృతదేహాన్ని పూడ్చిపెట్టేసింది. పైన మళ్లీ సిమెంట్ వేసి టైల్స్ అమర్చింది. గదిలోకి వెళ్తే ఫ్రెష్ గా పెయింట్ వేసిన వాసన తప్ప అక్కడ ఒక మనిషి ప్రాణం గాల్లో కలిసిపోయిందని ఎవరు ఊహించలేకపోయారు. తన భర్త అదృశ్యమయ్యాడని ఆమె పోలీసులకే ఫిర్యాదు చేసిన తీరు చూస్తుంటే ఒక అనుభవజ్ఞురాలైన నటి కూడా అసూయ పడేలా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత భర్త ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ఇంటికొచ్చి విచారణ చేపట్టారు. ఇంట్లో ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో వారు తిరిగి వెళ్తుండగా పోలీసులో ఒక చిన్న అనుమానం వచ్చింది. బాత్రూమ్ ఫ్లోర్ వద్ద ఉన్న టైల్స్ కొత్తగా ఉండటం, ఆ గదిలో నుండి వస్తున్న వింత వాసన వారిని అప్రమత్తం చేశాయి. అనుమానం బలపట్టడంతో పోలీసులు ఆ టైల్స్ ను పగలగొట్టారు. ఆ టైల్స్ కింద భర్త మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో బయటపడడంతో అక్కడి దృశ్యం చూసి పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ తిన్నారు. దర్యాప్తులో ఆ మహిళ నోరు విప్పింది. ఏళ్ల తరబడి భర్త పెట్టే హింస, మానసిక క్షోభే తనను ఈ దారుణానికి పురిగొల్పాయని, చట్టబద్ధంగా విడాకులు తీసుకునే ఓపిక లేకనే ఈ మారణాయుధాన్ని ఎంచుకున్నారని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఒకప్పుడు ప్రేమానురాగాలతో నిండిన పడక గది ఆ తర్వాత హత్యకు వేదికై చివరకు సమాధిగా మారిన తీరు చూస్తుంటే మనిషిలోని క్రూరత్వం ఏ స్థాయికి చేరుకుందో ఇక్కడ అర్థమవుతుంది. నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతం, ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు, నిరంతరం తిరిగే పోలీసుల గస్తీ. ఇలాంటి చోట ఒక హత్య జరిగి ఆ శవాన్ని రాష్ట్రం దాటించి మరీ పాతేయడం అంటే మామూలు విషయం కాదు కదా. కానీ ఒక వివాహిత తన ప్రియుడితో కలిసి ఈ అసాధ్యమైన పనిని ఎంతో చాకచక్యంగా పూర్తి చేసేసింది. పోలీసుల కళ్ళు కప్పేందుకు ఆమె వేసిన ప్లాన్ ఒక హాలీవుడ్ క్రైమ్ మూవీని నడిపిస్తుంది. హైదరాబాద్ లో సంచలనం రేపిన ఈ కేసు నేటి తరం నేరస్తుల తెలివితేటలకు ఒక నిదర్శనం. హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ తన వైవాహిక జీవితంలో విసిగిపోయి ఈ క్రమంలోనే పరిచయమైన ఒక వ్యక్తితో ఆమె అక్రమ బంధం ఏర్పరచుకుంది. భర్త ఆటంకంగా మారడంతో అతన్ని అంతమొందించడమే ఏకైక మార్గమని భావించారు. ఒకరోజు రాత్రి పక్కా పథకం ప్రకారం భర్తను హతమార్చారు. శవాన్ని ఇంట్లోనే ఉంచితే దొరికిపోతామని భయపడిన ఆ జంట దాన్ని మాయం చేయడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏకంగా హైదరాబాద్ నగరం నుండి మహారాష్ట్ర సరిహద్దుల వరకు సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించి నిర్మానుష్యమైన ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఎవరూ లేని చోట గొయ్యి తవ్వి భర్త మృతదేహాన్ని పాతిపెట్టి తిరిగి వచ్చేశారు. తన భర్త కనిపించడం లేదని ఆ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకేం తెలియనట్టు నటిస్తూ దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అస్సలు విషయం బయటపడింది. ఆమె తన ప్రియుడితో కలిసి చేసిన ఈ దారుణాన్ని వివరిస్తుంటే అధికారులు సైతం దిగ్భ్రాంతికి లోనయ్యారు. శవాన్ని తరలించిన రూట్ మ్యాప్ను బట్టి మహారాష్ట్ర శివార్లలోని ఆ ప్రాంతానికి వెళ్లి పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. సొంత భర్తను చంపి రాష్ట్రాలు దాటించి మరీ పాతిపెట్టిన ఆ కిరాతకానికి కారణం కేవలం క్షణికావేశం మాత్రమే కాదు, నేరపూరితమైన ఆలోచన అని తేలింది. విడాకులు తీసుకున్న అవకాశం ఉన్నా అత్యంత క్రూరమైన మార్గాన్ని ఎంచుకున్న ఆమె ఇప్పుడు చట్టం ముందు సమాధానం చెప్పుకుంటోంది. క్రైమ్ ఏదైనా ఎంతటి దూరంలో దాచినా ఈ టెక్నాలజీ యుగంలో సాక్ష్యాల నుండి తప్పించుకోవడం అసాధ్యమని ఈ కేసు మరొక్కసారి రుజువు చేస్తోంది. పెళ్లైన కొత్తలో ఒకరిపై ఒకరు ప్రాణాలు ఇచ్చుకుంటామని వాగ్దానాలు చేస్తారు. అదే భాగస్వామిని చంపడానికి ఒక మహిళ ఇంతటి కిరాతకమైన మార్గాన్ని ఎంచుకుంటుందని ఎవరూ ఊహించలేదు.
భర్తకు తెలియకుండా అతను అనుభవించే నొప్పిని కళ్లకు కట్టినట్లుగా ఈ ఘటన క్రైమ్ చరిత్రలోనే అత్యంత పాశవికమైన హత్యగా నిలిచిపోతుంది. మనిషి ప్రాణం తీయడానికి ఎంతటి క్రూరత్వానికైనా వెనకాడిన ఒక మహిళ సైకో కిల్లర్ కథ ఇది. వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఓ భార్య తన భర్తను పక్కా స్కెచ్ వేసి మట్టుబెట్టింది. టాయిలెట్ క్లీనర్ గా వాడే హార్పిక్ లిక్విడ్ ను ఇంజెక్షన్ ద్వారా భర్త నరాల్లోకి ఎక్కించి అత్యంత క్రూరంగా హతమార్చింది. న్యాల్కల్కు చెందిన ప్రశాంత్ భార్య సంధ్యకు అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన సంధ్య అతన్ని వదిలించుకోవాలని పథకం రచించింది. ఇందులో భాగంగా స్థానికుడైన సాయి అలియాస్ బంటి అనే వ్యక్తితో కలిసి పక్క స్కెచ్ చేసి ప్రశాంత్ తో బంటి కలిసి మద్యం సేవించిన తర్వాత ప్లాన్ ప్రకారం మేడపై నుంచి కింద తోసేశారు. తీవ్ర గాయాలైన ప్రశాంత్ ను ఏం తెలియనట్లు మొదట ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ సంధ్య తన క్రూరత్వాన్ని అస్సలు వదలలేదు. ఎవరు లేని సమయం చూసి టాయిలెట్ క్లీనర్ హార్పిక్ లిక్విడ్ ను సిరంజి ద్వారా భర్త ప్రశాంత్ నరాల్లోకి ఇంజెక్ట్ చేసి ప్రాణాలు తీసేశారు. మొదట ప్రమాదంగా భావించిన ఈ కేసులో పోలీసుల విచారణతో అసలు నిజాలు బయటపడ్డాయి. నిందితుడు వెంకట్ సాయి అలియాస్ బంటి పోలీసుల ఎదుట నోరు విప్పడంతో ఈ ఘోర హత్యా ఉదంతో వెలుగులోకి వచ్చింది. భార్య సంధ్యతో పాటు ఈ హత్యకు సహకరించిన 3 నిందితులపై పోలీసుల కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించారు. మనిషి ప్రాణం తీయడమే కాకుండా ఆధారాలు లేకుండా చేసేందుకు ఒక మహిళ ఎంతటి అమానుషానికి పాల్పడొచ్చో చెప్పడానికి మీరట్లో జరిగిన ఈ బ్లూ డ్రమ్ మర్డర్ కేసు ఒక భయంకరమైన నిదర్శనం. మీరట్కు చెందిన సౌరభ్ రాజ్పూత్ తన భార్య ముస్కాన్ రజ్దోకీతో కలిసి ఆనందంగానే జీవిస్తున్నాడు. అయితే ముస్కాన్ మనసులో సౌరవ్ పట్ల ప్రేమ కంటే ద్వేషమే ఎక్కువగా పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం సాహిల్ శుక్లా అనే వ్యక్తితో ఆమెకు ఉన్న వివాహేతర సంబంధం. సౌరభ్ తన బంధానికి అడ్డుగా మారుతున్నాడని గ్రహించిన ముస్కాన్ అతన్ని శాశ్వతంగా వదిలించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చేసింది. ప్లాన్ ప్రకారం ఒకరోజు రాత్రి సౌరభ్ను అత్యంత దారుణంగా హతమార్చారు. కానీ హత్య చేయడం కంటే శవాన్ని మాయం చేయడం వారికి పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలోనే వారు ఒక వికృతమైన ఆలోచన చేశారు. మృతదేహాన్ని ఏకంగా 15 ముక్కలుగా నరికారు. ఆ ముక్కలు ఒక పెద్ద బ్లూ ప్లాస్టిక్ డ్రమ్లో నింపేశారు. దానికి పైన సిమెంట్ వేసి గట్టిగా కప్పేశారు. సౌరభ్ కనిపించడం లేదని బంధువులు అడిగినప్పుడు అతను ఎక్కడికో వెళ్ళిపోయాడని ముస్కాన్ చాలా కూల్గా సమాధానమే చెప్పింది బంధువులకి. నిజానికి పోలీసులు ఇంటికొచ్చి విచారణ చేసినా వారు ఆమె నటనను నమ్మారు. కానీ కొన్నాళ్ల తర్వాత ఆ ఇంటి నుంచి వస్తున్న దుర్వాసన పొరుగు వారికి అనుమానాన్ని కలిగించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. ఇంట్లో సోదాలు చేస్తుండగా ఆ నీలిరంగు డ్రమ్ము కనిపించింది. దాన్ని తెరిచి చూసిన పోలీసుల కళ్ళు బయలుగమ్మాయి. అందులో పడి ఉన్న శరీర భాగాలు చూసి వారు నిర్ఘాంతపోయారు. విచారణలో ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకుంది. భర్తను చంపిన తర్వాత ఆ శవాన్ని ఇంట్లోనే ఉంచుకొని ముస్కాన్ ప్రశాంతంగా జీవించడం చూసి సామాన్యులు మాత్రమే కాదు, పోలీసులు సైతం షాక్ తిన్నారు. భర్తను 15 ముక్కలుగా నరికి సిమెంట్లో కలిపి ఇంట్లోనే దాచుకున్న ఈ కిరాతకులను చూస్తుంటే మానవత్వం మంటగలిసిందనిపిస్తోంది. నేరం ఎంత పగడ్బందీగా చేసినా ఏదో ఒక చోట సాక్ష్యం దొరుకుతుందనడానికి ఈ ఘటనలన్నీ నిదర్శనం కదా. అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తను ఇంతటి దారుణంగా అంతమొందించిన ముస్కాన్ రజ్దోగి మరియు సాహిల్ శుక్లా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం నెలలోనే 10ల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. ఒకప్పుడు భార్యాభర్తల బంధం అంటే 7 జన్మల అనుబంధం అని పెద్దవాళ్ళు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదే బంధం కొందరి చేతుల్లో హత్యల వరకు వెళ్ళిపోతూ ఉండడం సమాజాన్నే కలవరపెడుతోంది. ఈ వీడియోలో చూసిన ప్రతి కేసు ఒక్కటే విషయాన్ని అందరికీ గుర్తు చేస్తుంది కదా. ప్రేమతో మొదలైన బంధం కోపంతో అస్సలు ముగికూడదు. అనుమానంతో మొదలైన గొడవ ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళకూడదు. కేతన్ అగర్వాల్ కేసు కావచ్చు, ప్రియుడు కోసం భర్తను చంపిన ఘటనలు కావచ్చు, హత్య చేసి బాత్రూంలో దాచడం, లోయలోకి తోసేయడం, ప్రమాదంలో చిత్రీకరించడం, వేరే రాష్ట్రానికి వెళ్ళి పాతిపెట్టడం. నేరం ఎంత తెలివిగా చేసినా చట్టం కంటే తెలివైన నేరస్తుడు ఇప్పటి వరకు ఎవరూ కాలేదు. ఆలస్యమైన ఆధారాలు మాట్లాడతాయి, నిజం బయటపడుతుంది. ఒక మనిషి నచ్చకపోతే, కలిసి జీవించడం అసలే ఇష్టం లేకపోతే ఈ దేశ చట్టం విడాకులు తీసుకునే హక్కు ఇచ్చింది. కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంది. కానీ
ఇవన్నీ పక్కన పెట్టి ఒక ప్రాణాన్ని తీసేయటం మాత్రం ఎప్పటికీ పరిష్కారం కాదు కదా. ఒక్క క్షణం కోపం జీవితాంతం జైలు శిక్షగా మారచ్చు. ఒక హత్యతో ఒక కుటుంబం మాత్రమే కాదు, 2 కుటుంబాల జీవితాలు చిన్న భిన్నమవుతాయి. పిల్లలుంటే వారి భవిష్యత్తు చీకటిమయమే అవుతుంది. తల్లిదండ్రులు జీవితాంతం కన్నీళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా ఘటనలు తగ్గాలంటే కుటుంబాల్లో ఖచ్చితంగా సంభాషణలు జరగాలి. కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. చిన్న చిన్న సమస్యలను మనసులో దాచుకోకుండా ఓపెన్గా బయటకు మాట్లాడుకోవాలి. అనుమానాలుంటే వాటిని చర్చించుకోవాలి. అవసరమైతే కుటుంబ పెద్దలు, మానసిక నిపుణులు లేదా చట్టబద్ధమైన సలహా కేంద్రాల సహాయం తీసుకోవాలి. చివరిగా ఒక్క మాట, భార్య అయినా భర్త అయినా పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపేయడం తెలివి కాదు, గెలుపు అసలే కాదు. బంధం కొనసాగించలేకపోతే చట్టబద్ధంగా దూరం కావచ్చు, కానీ ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు. కుటుంబాలు నిలబడితేనే సమాజం బలపడుతుంది. హత్యలు కాదు, సంభాషణలు పెరగాలి. పగ కాదు, పరస్పరం గౌరవం పెరగాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి దారుణ ఘటనలు తగ్గి భార్యాభర్తల బంధం మళ్ళీ నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది.